రాష్ట్రంలోని 4 బొగ్గు బ్లాకులను వేలం వేయవద్దని బొగ్గు మంత్రిత్వ శాఖకు 2021లో అప్పటి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి లేఖ రాశారు. బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం బ్లాక్ నంబర్ 3, సత్తుపల్లి బ్లాక్ నంబర్ 3, శ్రావణపల్లి, కళ్యాణిఖని బ్లాక్ నంబర్ జీని వేలం వేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అంతేకాకుండా వాటిని SCCLకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏపీలో భారీగా IPS అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు PS ఉత్తర్వులు జారీ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ACP డీజీగా అతుల్ సింగ్ బదిలీ అయ్యారు. సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిని GADకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శంకబ్రాత్ బాగ్జీని ఫైర్ డీజీపీగా అదనపు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హస్తినా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఆయనకు రాజ్ అవెన్యూ కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. లక్షల రూపాయల బాండ్ పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆయన ఇవాళ తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ విడుదల కాబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సుమారు 12 గంటలకు పైగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉందని మహిపాల్ రెడ్డి ఆరోపించారు. ఇది కేవలం పొలిటికల్ ప్రెషర్తోనే చేసిన చర్య అని అన్నారాయన. ఈడీ అధికారులకు తాను, తన కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా సహకరించినట్టుగా వివరించారు. ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హాజరయ్యారు. బుచ్చయ్య చౌదరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ అసెంబ్లీలో ఆయన సీనియర్ కావడంతో ప్రోటెం స్పీకర్గా వ్యవహరించబోతున్నారు. ఇక ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే దానికి సీఎం రేవంత్ రెడ్డి సానపెడుతున్నారన్న కేటీఆర్ కు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. సింగరేణిని పనంగా పెట్టి తనను అనుయూలమైన 2 కంపెనీలకు బొగ్గు గనులను కేసీఆర్ దారదత్తం చేశారా లేదా అని కేటీఆర్ చెప్పాలని కాంగ్రెస్ నేత అనిల్ డిమాండ్ చేశారు. దీని వెనుక గూడుపుఠాని ఏంటని ఆయన ఎక్స్లో ప్రశ్నించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంపై దేశవ్యాప్త దుమారం రేగుతున్న వేళ విద్యార్థులకు తానున్నాననే భరోసానిచ్చే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. నీట్ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సోనియా గాంధీ నివాసంలో సమావేశం నిర్వహించారు. ఇక సుమారు గంటకు పైగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీట్ పరీక్ష రద్దు చేయాలన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎక్కడో జరిగే యుద్ధాలని ఆపారంటూ చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్ ని మాత్రం ఎందుకు ఆపట్లేదని సెటార్లు వేశారు. బీజేపీ దాని మాతృ సంస్థ విద్యా వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని ఆరోపించారు. అసోంలో వరదలు భీకరూపం దాల్చాయి. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పోటెత్తిన వరద కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుతుంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి నదులు పొంగి పొర్లుతున్నాయి. పలు నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచర్యలు విరిగిపడుతున్నాయి. తీవ్రమైన వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక అధికారులు తెలిపారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. యోగాతో లభించే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవాళ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ సహా అంతా యోగాలో పాల్గొనబోతున్నారు. T20 ప్రపంచ కప్ సూపర్ 8 రౌండ్ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఆఫ్ఘనిస్తాన్పై రోహిత్ సేన 47 పరుగులతో సూపర్ విక్టరీని సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అది నుంచే తడబడ్డ ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా 20 ఓవర్లలో 134 పరుగులకు ఆల్అవుట్ అయింది.